పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై బూతులు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పిఎన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయి లేకుండా వ్యక్తిగత విమర్శలకే పరిమితమవ్వడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ను తిట్టడం ద్వారా కాలం గడిపేయాలన్న ధోరణి ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలు సీఎం ప్రవర్తన చూసి సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చిన ప్రాజెక్టులపై మాట్లాడకుండా పూర్తి కాని పనులపై జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటే ప్రభుత్వం విమర్శల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా మాటల యుద్ధాలు చేయడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుందన్నారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు చదువుకున్న బల్లె నీకు బడిలో పటానికి బూతు ప్రాణమే నేర్పిరా? నీకు చదువు చెప్పిన గురువు గిట మరి చచ్చిండో బతికిండు కూడా బతికి ఉంటే మాత్రం ఆ గురువు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. నీ భాష చూసి, నీ యొక్క భూత పురాణం చూసి కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని తిడితే కేసీఆర్ గారు కాలి గోటికి సరిపోవు. నువ్వు కేసీఆర్ గారి నుంచి మాట్లాడతావు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు, అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తొండలు ఇడుస్తా, లాగులు ఇడుస్తా, చెట్టు కట్టేస్తా, మల్లన సాగర్ దుంకి సస్తాడు, ఇట్లాంటి మాటలు. నువ్వు 2 సంవత్సరాలల్లా ప్రజలకు ఏం చేసినావు, మళ్ళీ 3 సంవత్సరాల ఏం చేస్తావు అది చెప్పాలి. ఏ సభ పెట్టినా కానీ ప్రజలకు గతంలో ఏం చేసినావు, ముందు ఇంకేం చేస్తావో, ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలు చెప్పాలి తప్ప ఎప్పుడు చూసినా కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి. 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటూనే నువ్వు పాలన చేస్తున్నావు తప్ప ఒక్క కార్యక్రమం ఇంతవరకు చేయలే. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రారంభించుకుంటూ పోతారు. కొడంగల్లో కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నువ్వు రిబ్బన్, మీ సోదరుడు తిరుపతి రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నాడు, కానీ ఇంతవరకు ఒక్కటి కూడా జరగలే. నిన్న కోదిగి సభలో కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాయకత్వం వహించిన వ్యక్తిపై విమర్శలు చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధమన్నారు. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిపై కేసీఆర్ పై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. కేవలం 2 ఏళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలని నిలదీశారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఓటు వేస్తే ఆ ఆశలను నీరుగార్చేలా పాలన సాగుతోందని విమర్శించారు. అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని గారు కదా, మొలకెత్తిన విత్తనాలు కూడా కొన్నది కేసీఆర్ గారు కదా. ఏ రైతు కన్నీరు పెట్టిండు? ఇవాళ మీ జమానాలో పైసలు ఇస్తే పిండి సంచులు దొరుకుతలేవు, యూరియా పిండి. ఇవాళ కూడా ఎంతమంది లైన్లో ఉన్నారు చూడండి. మహబూబాబాద్ చూసినా, మహబూబ్ నగర్లో చూసినా, ఏ జిల్లాలో చూసినా లైన్లో ఉన్నాయి. దుకాణంలో దొరికే యూరియాకు మీరు యాప్ పెట్టిండ్రు. యాప్ ఎవరికి వస్తుంది చెప్పండి? మీ మంత్రులు అందరిని కూర్చోబెట్టి, ఎమ్మెల్యేని కూర్చోబెట్టి యాప్ ద్వారా బుక్ చేయమని చెప్పండి. ఎంతమందికి వస్తుందో చూడండి. మీరు ఎంతమంది మంత్రులకు యాప్ ద్వారా యూరియా పిండి బుక్ చేయడానికి వస్తే చెప్పమని చెప్పండి. అభివృద్ధిని పక్కన పెట్టి బూదులతో పోటీ పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మాటల వల్ల ఆ పదవికున్న గౌరవమే తగ్గిపోతుందన్నారు. కృష్ణా గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించుకుంటుంటే జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ మాట్లాడితే ఇంత అసహనం ఎందుకని ప్రశ్నించారు. వాస్తవాలు బయటపెడితే కాంగ్రెస్ మంత్రులకు భయం పట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడితేనే ప్రభుత్వం గందరగోళం ఏర్పడుతోందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధంగా లేకుండా మాటలతో తప్పించుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నించడం తప్పు కాదని స్పష్టం చేశారు. ఒక పద్ధతంగాక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఈయన బూతులతోని పోటీ పడుతుండా లేకుంటే అభివృద్ధితోని పోటీ పడుతుండా అర్థమవుతలేదు. ఇందాక మా లింగాన్ని అన్నట్టు, ఒకవేళ బూతులతోని పోటీ పడదంటే అదొక వ్యాసరచన పోటీ పెడితే రాష్ట్రంలో చాలామంది ఉన్నారు బూతులు మాట్లాడే వాళ్ళు. మా సంస్కారం అది కాదు, మా నాయకుడు నేర్పింది అది కాదు. సంస్కారం నేర్పిండు, ఒక పద్ధతి నేర్పిండు. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఒక ముఖ్యమంత్రి అంటే, సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడు కాదు కదా. సీఎం అంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం కాదు కదా. ముఖ్యమంత్రి మీరంటే, రేవంత్ రెడ్డి అంటే ఆత్మహత్యలు, హత్యలు, అరాచకాలు, ఇది కదా కేసీఆర్కు మీకున్నటువంటి తేడా.
కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, పారుతున్న నీళ్లు, నిండిన చెరువులు, పండిన పంటలు. కేసీఆర్ అంటే, కేసీఆర్ పేరు అంటే గుర్తుకొచ్చేది. మీరంటే అరాచకాలు, అవినీతి, అక్రమాలు, దందాలు, చందాలు, కమిషన్లు, కాంట్రాక్టులు, ఇట్లా చాలా చెప్పచ్చు. కేసీఆర్కు మీకున్నటువంటి తేడా చాలా కదా. అభివృద్ధిని పక్కన పెట్టి బూతులతో పోటీ పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటల వల్ల ఆ పదవికి ఉన్న గౌరవమే తగ్గిపోతుందన్నారు. పాలనలో సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వ్యక్తిగత వ్యాఖ్యలతో కాలం గడుపుతున్నారని అన్నారు. కృష్ణా గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించుకుంటుంటే జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ మాట్లాడితే ఇంత అసహనం ఎందుకని ప్రశ్నించారు. వాస్తవాలు బయటపెడితే కాంగ్రెస్ మంత్రులకు భయం పట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడితేనే ప్రభుత్వం గందరగోళం ఏర్పడుతోందని ఎద్దేవా చేశారు. లేకుండా కేసీఆర్ గారు బయటికి వస్తే రేవంత్ రెడ్డి కూర్చోబడుతుంది. మళ్ళీ కేసీఆర్ రా రా అంటే సలహాలు ఇస్తుంటేనేమో వినే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రెస్ మీట్ పెడితేనే ఇంత హైరాన్ అవుతున్నావు అంటే అసెంబ్లీకి వస్తే నీకు లాగులు తడుస్తాయి. రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర తాట తీస్తా అంటే ఏమన్నట్టు? కృష్ణా జిల్లాను తాకట్టు పెడుతున్నావు, గోదావరి జిల్లాను తాకట్టు పెడుతున్నావు, చంద్రబాబు తాకట్టు పెడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయని చెప్పింది కేసీఆర్ గారు. దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత నీది. అది సవరణ చేసుకోకుండా పేగులు మెడకేస్తా, లాగులు తొండలేసి కొడతా, నీ ఎవ్వ నా కొడక అంటే నీ ఎవ్వ నా కొడక అనరాదా? నేను పెద్ద మాట అదేమన్నా? నీకంటే ఎక్కువ పచ్చి బూతులు తిడతాం మేము. మా ఊరిలో గుత్తనర్సెడ్డి ఉన్నాడు, సీసా కలదాయనంటే బిడ్డ ఎల్లాల నుంచి మైబునగర్ దాకా కొడంగల్ దాకా తిట్టుకుంటూ వస్తాడు, ఆగా కూడా తిడతాడు. ఆగకుండా మా ఊరి నుంచి నీ ఊరికి దాదాపు 350 కిలోమీటర్లు ఉంటుంది, ఆగకుండా తిట్టుకుంటూ వస్తాడు. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు గౌరవంగా ఉందాతనంగా మాట్లాడాలి, ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి. అది పక్కన పెట్టి బూతులేంది? బూతులలో పోటీ పడుతున్నా, డెవలప్మెంట్లో పోటీ పడుతున్నా? చంద్రబాబుపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును ఎత్తేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాధనానికి సంబంధించిన అంశంలో ఈ విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ఈడీ విచారించిన కేసులో కూడా సాక్ష్యాలు లేవని చెప్పడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత ఉండాల్సిందేనని చెప్పారు. కేసు ఎత్తివేత వెనుక పాత్ర వహించిన అధికారులు ఎవరు అనే విషయంపై ఉన్నత న్యాయస్థానంలో స్పష్టత రావాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్న న్యాయ సూత్రాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. ఫరో ముద్దాయిల్ని అరెస్ట్ చేసినది కాదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముద్దాయిల్ని, మీరు 37వ మంది ముద్దాయి, ఈ కేసులో ముద్దాయిల్ని కొంతమంది అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించున్నారు. కూడా మీతో కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా. గౌరవ సుప్రీంకోర్టు దగ్గర క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది కదా. ఈ పరిస్థితుల్లో మీరు వేసిన పిటిషన్ దానికి అదే ప్రభుత్వం తరఫున సిఐడి సిట్ చేసినటువంటి కౌంటర్లు ఉంటాయి కదా. దేశంలో ఉన్నట్టు గొప్ప రాజ్యాంగం ప్రకారం రాజు తప్పు చేసినా, పేద తప్పు చేసినా ఒకే విధంగా రాజ్యాంగం హక్కులు ప్రసాదించింది. కాబట్టి మీకు ఎక్స్ట్రా నథింగ్ హ్యాడ్ బీన్ ప్రొవైడెడ్. మీకు ఎక్స్ట్రా అధికారాలు కానీ ప్రివిలేజెస్ కానీ ఏమి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గొప్ప భారతదేశ రాజ్యాంగంలో పేద రాజు ఇద్దరు ఒకే సమానంగా ఉంటారు. ఈరోజు మీ యొక్క అధికార దుర్వినియోగంతో అసలు మీ బెయిల్ క్యాన్సిలేషన్కి ఇది కరెక్ట్ కదా. మీకు బెయిల్ ఇచ్చిన కండిషను, మెడికల్ బెయిల్ ఇచ్చిన కండిషను, తర్వాత బెయిల్లో సాక్షులను ప్రభావితం చేయడానికి లేదు. ఆ కండిషన్ ఉందా లేదా? అది ఇంకా అమల్లో ఉంది కదా. ఈరోజు సాక్షులే కాదు కదా, సాక్షులను ప్రభావితం చేసి, వ్యవస్థను ప్రభావితం చేసి మీ మీద మీరు కేసు కొట్టేయించుకుంటే అసలు మీ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా మేము అవినీతి చేసేది మీరే. మంత్రి సంధ్యారాణి పీఏ వ్యవహారంలో బాధిత మహిళను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ఈ ఘటనను రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా ఆమె అభివర్ణించారు. ఇలాంటి చర్యల వల్ల రేపటి రోజుల్లో బాధిత మహిళలు మీడియా ముందుకు రావడానికి, పోలీసులను ఆశ్రయించడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సిన అధికార వ్యవస్థ వారినే నిందితులుగా మార్చడం అత్యంత ప్రమాదకర ధోరణి అని అన్నారు. మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఈ కేసు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండేవాళ్ళు
బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట. దాడి చేస్తున్నారని భయపడి ఏ మహిళైనా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం చేస్తుందా? ఇంత అరాచకమా? ఇంత రెడ్ బుక్ రాజ్యాంగమా? పోలీసులు వాళ్ళు కాకి చొక్కాలు వేసుకోవట్లేదు, ఎల్లో చొక్కాలు వేసుకునే పరిస్థితి. ఎంత దారుణం! పచ్చ చొక్కాలు వేసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా పోలీసులు ఈ వ్యవహారంలో సిగ్గుతో తలదించుకోవాలి. మా కూటమి ప్రభుత్వంలో మహిళ మీద ఎవరైనా కన్నెత్తి చూసినా, చెయ్యి వేసినా అదే చివరి రోజు అనేసి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు, స్టేట్మెంట్స్ ఏనా? అది అమలులో ఉండవా? వేట కత్తులతో బహిరంగంగా వేడుకలు నిర్వహించడం స్పష్టమైన చట్ట వ్యతిరేక చర్యగా మారుతోందని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఇటువంటి ఘటనలు సమాజంలో భయాందోళనకు దారితీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రదేశాల్లో ఆయుధాల ప్రదర్శనకు పోలీసులు ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించే చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయ ప్రభావాలతో కొన్ని వర్గాలు మినహాయింపులు ఇస్తూ సామాన్య ప్రజలపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి వల్ల ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం తగ్గుతోందని వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష సాక్ష్యం మొదటిది, ఈయన పుట్టినరోజున కేకులు కొయ్యాలి, అది తప్పులేదు. ఎవరో మనం నాయకుడు అభిమానం కాబట్టి కేకులు కోస్తారు. కేకు దేంతో కోస్తారు? మహావతి జనరల్గా అండి చాలా చక్కగా, నేను చెప్పడం కాదు, ఆ ఫోటోల్లో టైము, డేటు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అసలు ఇవాళ వాళ్ళ మాజీ ఏఏజీ పోనవాల్ గారు మాట్లాడుతూ ఏదో బాబు గారి కేసు మేము విత్డ్రా చేసుకుంటున్నారు, చట్టం అంత అన్యాయం జరిగిపోయింది, ఆయన ఏదో గావుకాకలు పెట్టి వెళ్ళాడు మీడియాలో. వెపన్ యాక్ట్ ఆయనకు తెలీదా? పొన్నవోలుకి వెపన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, షార్ప్ ఎడ్జ్డ్ అండ్ డెడ్లీ వెపన్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ఆర్టికల్స్ డిజైన్డ్ ఫర్ డొమెస్టిక్ ఆర్ అగ్రికల్చర్ పర్పస్. కూడా ఆంధ్రప్రదేశ్లో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కడం గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా లక్నోలో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసే సమగ్రతను బలోపేతం చేసిన కీలక నిర్ణయమని ప్రధాని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా జమ్మూ కాశ్మీర్ను దేశ ప్రధాన ప్రవాహంలోకి తీసుకొచ్చామని అన్నారు. వాజ్పేయి చూపిన సుపరిపాలన మార్గమే నేటి ఎన్డీఏ ప్రభుత్వానికి మార్గదర్శకమని చెప్పారు. ఆయన ఆలోచనలు, విధానాలే తమ పాలనకు ప్రేరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. भारत की अखंडता के लिए बहुत बड़ी चुनौती थी। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने देश को दिशा देने में निर्णायक भूमिका निभाई है, जिन्होंने भारत में 2 विधान, 2 निशान और 2 प्रधान के विधान को खारिज कर दिया था। आजादी के बाद भी जम्मू कश्मीर में ये व्यवस्था भारत की अखंडता के लिए बहुत बड़ी चुनौती थी। भाजपा को गर्व है, हमारी सरकार को आर्टिकल 370 की दीवार गिराने का अवसर मिला। आज भारत का संविधान जम्मू कश्मीर में भी पूरी तरह लागू है। రాష్ట్ర ప్రభుత్వంలో 2-3 మంత్రులు బరితెగించే అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అక్రమాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా సమాచారం సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. అవినీతిలో పాలు పంచుకున్న వారు ఎవరైనా సరే ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. అవినీతి రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
సుపరిపాలనా సభలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాలనా దక్షతను కూటమి ప్రజాప్రతినిధులు ఘనంగా కొనియాడారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ సభలో పాల్గొని వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. ఆయన రాజకీయాల్లో విలువలు, సంస్కారం, సమన్వయానికి ప్రతీకగా నిలిచారని చెప్పారు. విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశహిత్యాన్ని ముందుంచి నిర్ణయాలు తీసుకున్న నేతగా వాజ్పేయిని వారు అభివర్ణించారు. విపక్షాలను కూడా గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు. జనం మెచ్చిన మామ, మా స్ఫూర్తి అయినటువంటి కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, వేదికను అలంకరించినటువంటి కూటమి నాయకులకు, వేదిక ముందున్నటువంటి కూటమి కార్యకర్తలకు, గుంటూరు ప్రాంత ప్రజలకు, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా, ముచ్చడిగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. రూరల్ రోడ్ రెవల్యూషన్ని, హైవే రెవల్యూషన్ని, పోర్ట్ రెవల్యూషన్ని, ఎయిర్పోర్ట్ రెవల్యూషన్ని, డిజిటల్ రెవల్యూషన్ని, ఐటీ రెవల్యూషన్ని, చివరికి పొలిటికల్ కనెక్టివిటీని కూడా ఆనాడు అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వి ప్రకాష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ వాడినని చెప్పుకోవడానికి కూడా రేవంత్ రెడ్డికి సిగ్గుండాలంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంత గొప్ప తెలంగాణను ఒక దౌర్భాగ్యుడి చేతిలో పెట్టిన ఫలితం ఇదేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. తన కుమారుడిపై వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఒక మీడియా సంస్థను జైలుకు పంపించిన రేవంత్ రెడ్డి అంత ఓర్పు లేని వ్యక్తి ఇతరులపై ఎలా మాట్లాడగలడని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాలను సహించలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దురదృష్టకరమన్నారు. సొంత లాంగ్వేజ్లో మాట్లాడండి. మీ మేధావులు, తెలంగాణ మేధావులు ఎట్లా చూస్తారు సార్ దాన్ని? అంటే చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాడు, ఒక నిరక్షరాస్యుడైనా, ఏం చదువుకోనివాడైనా సీటు యొక్క డెకోరంను కాపాడాలి, గౌరవాన్ని కాపాడాలి. అంత దరిద్ర భాష మాట్లాడేవాడు ముఖ్యమంత్రి ఎట్లున్నాడు? ఇతన్ని ఎట్లా చేసింది ప్రజలు? అంటే కడుక్కో, ఫినాయిల్ పెట్టి కడుక్కొని ఇంకోసారి ఇటువంటి భాష మాట్లాడనని చెప్పి ప్రజల ముందు కమిట్గా, ఇప్పటిదాకా నువ్వు ఎన్నైతే బూతులు తిట్టినావో కేసీఆర్ గారికి ఒక లెటర్ రాయి. నీ ముఖం చూడడానికి ఆయన ఇష్టపడాడు కాబట్టి లెటర్ రాసి, ఇప్పటిదాకా నేను అమర్యాదగా మాట్లాడినా, నా నోటిని శుద్ధి చేసుకున్న ఫినాయిల్తోని నేను ఇంకోసారి మిమ్మల్ని అనను అని చెప్పి ఆయనకు ఒక లేఖ రాయి. రాత్రి అప్పుడు వచ్చి కూర్చుంటాడు. ఇంత సంస్కారం లేనివాడిని నాకే ఆయన ముఖం చూడడానికి ఇష్టం ఉండదు. ఆయన టీవీలో మాట్లాడుతుంటే నాకు ఒక్క నిమిషం కూడా వినడానికి మనసు ఒప్పదు. కేసీఆర్ గారు వచ్చి ఆయన ముందర కూర్చుంటాడా? కేసీఆర్ గారు ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ? ప్రజలు బుద్ధి గడ్డి తిని ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డిని. చెప్పులతో కొట్టుకుంటాను ఎన్నుకున్నందుకు. ఎలక్షన్స్ కూడా తీసుకొస్తున్నాడు సార్. బై ఎలక్షన్స్ మొత్తం మేమే గెలుస్తున్నాం. ఇంకా మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.